నిజమైన భక్తి అవుతుంది. దేవుని యొక్క వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది తెలుసా? దేవుని యొక్క వాక్యము, మనము బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని వస్తున్నాం. బైబిల్ గ్రంథం ఏంటి, ఏముంది అందులో అని అడిగితే వాక్యం ఉంది. ఏముంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యము పట్టుకొని మనం నడుస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏంటో తెలుసా? వాక్యముతో పాటు మనం నడుస్తున్నామని అర్థం. దేనితో పాటు? వినాలి నా మాటలు, ఎందుకంటే నేను ఉజ్జీవ ప్రసంగికుడిని కాదు, కానీ కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్పడానికి నిలబడ్డాను ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని మందిరానికి వచ్చారు కదా. ఎంతమంది దగ్గర ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాలు? ఒకసారి పైకి ఎత్తండి. వెనకాల ఇద్దరు, బాబాయ్ గారి దగ్గర లేదు, అన్నయ్య దగ్గర లేదు, ఈ పక్కన అన్నయ్య గారి దగ్గర లేదు. గ్రంథాలు పట్టుకొని మీరు అందరూ పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చారు కదా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు, మీతో పాటు పరిశుద్ధ గ్రంథం వచ్చిందా, లేకపోతే పరిశుద్ధ గ్రంథంతో పాటు మీరు వచ్చారా? చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. మీతో పాటు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మీతో పాటు నడుస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు మీతో నడిస్తే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని పిల్లలుగా ఆశీర్వదించబడినటువంటి జనాంగం. దేవుడు చేత ఆశీర్వదించబడేటువంటి జనాంగం ఎలా ఉంటారో తెలుసా? దేవుని చేత నడిపించబడతారు. ఆమేన్ అని చెప్పండి. ఈరోజు కొన్ని ఆశీర్వాదాలు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే వాక్య ప్రకారం నీవు బ్రతకాలి, వాక్య ప్రకారం నీవు జీవించాలి, వాక్య ప్రకారం నీవు బ్రతికినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.